సమ్ సెంటర్లలో తయారు చేయాలి. ఇది ఫ్లెక్సీలు తయారు చేసే సెంటర్లు ఆ చుట్టుపక్కల ఏరియాలో తయారు చేయాలి. ఇది ఎవడు తయారు చేయించాడు మీ దగ్గర, వాడి పేరు, వాడి డీటెయిల్స్, వాడెవడు అన్నది వెరిఫై చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. అది వైసీపీ వాడు అయితే వాళ్ళు వైసీపీ అని చూపించండి, తెలుగుదేశం అయితే తెలుగుదేశం అని చూపించండి, లేదా గుర్తు తెలియని వ్యక్తులు అయితే అది పెద్ద కుట్ర అన్నటువంటిది తేల్చండి. రెండవది, ఇట్లాంటిది ఇంకొకసారి ఎప్పుడన్నా టూర్లు జరిగినప్పుడన్నా సరే ఇట్లాంటి పనికి మాలిన ఫ్లెక్సీలు ఎవడన్నా పెడితే గనక పట్టుకుంటే చాచి నాలుగు కొట్టి ఆ నెవడో బొక్కలో ఈళ్ళే దోయిపించండి, అప్పుడు కంట్రోల్ ఉంటుంది. అవును, క్రమశిక్షణ కలిగిన నేతలుగా కూడా రేపు చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఒకటి సార్, ఓకే, కార్యకర్త ఎవరు ఏంటనే తేలాలి, నిజంగా వైసీపీ కార్యకర్త లేదంటే టీడీపీ కార్యకర్తలనే తేలాలి. రెండోది, ఆ మాటలకు కాస్తంత దగ్గరగానే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా లేవా చాలా వరకు, పోలీసులకు ఇస్తున్న వార్నింగ్లు కానీ ఆయన కూడా ఇంచుమించుగా ఓకే ఇదేదో ఈయన పుష్పాలో డైలాగ్ రాసాడు అనుకోండి ఆ ఫ్లెక్సీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము వస్తే ఎవరిని వదిలిపెట్టడం, ఏ పోలీస్ని ఉండమని ఒక మాస్ వార్నింగ్ ఇవ్వడం కొంచెం దగ్గరగా లేదా? అది కూడా అదా లెక్కన ఇంతకుముందు చంద్రబాబు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ ఎమ్మెల్యే మంత్రులు గుండా నా కొడకల్లారా రండి అనలేదా? అట్లాగే చంద్రబాబు నాయుడు అంతు చూస్తానని చెప్పలేదా? ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఇవాళ ఆ పదాలు ఇదివరకు సినిమాల్లో చూస్తే డైలాగ్గా ఉంటుంది, బయట మాట్లాడితే దాన్ని తప్పు అంటాం, అంటే వ్యక్తి మాట్లాడితే అది దౌర్జన్యపూరితం అంటాం, లేదంటే గనక అది బెదిరిస్తున్నారంటాం. కానీ రాజకీయాల్లోకి వచ్చేవాడికి ఆ పదం ధైర్యాన్ని ఇవ్వటం, కార్యకర్తలకి బలాన్ని ఇవ్వడం అనేటటువంటి వార్డింగ్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చేశారు. ఇప్పుడు ఈయన ఓడిపోయాక చేస్తున్నాడు, అంతే తేడా. అంటే మాటలతో భరోసా, ప్రతిపక్షంలో ఎవరున్నా సరే తమ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటే ఎదురోళ్ళకి వార్నింగ్లు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఫినామినా, ఒక ఫార్ములా బిగిన్ అయిపోయింది. అదే ఇప్పుడు జరుగుతుంది అక్కడ. కానీ ఒకటిసారి పరామర్శలకు వెళ్తుంటేనే ఈ స్థాయిలో జనం రావడం, అందులోకి ఇప్పుడు రెంటపాళ్ళకి సంబంధించి ముందే పోలీసులు ఆంక్షలు పెట్టారు అక్కడ, అలాగే చెక్ పోస్టులు కూడా పెట్టారట. ఎంత భారీగా జనసందోహం తరలి రావడం, మళ్ళీ డౌట్ అదే, తరలిస్తున్నారా నిజంగా తరలి వస్తున్నారా? తరలిస్తుంటే పట్టుకునేవాళ్ళు కదా వీళ్ళు, ఊరుకునేవాళ్ళ. తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ ఊరుకునేవాళ్ళ. మందు పంచుతుంటేనో, డబ్బులు పంచుతుంటేనో, లేకపోతే వెహికల్స్ పెట్టి తీసుకెళ్తుంటేనో హైలైట్ చేసేవాళ్ళు కదా వాళ్ళు. అక్కడ బేసిక్గా ఒకటేమవుతుందంటే, నాకు అన్నిటికంటే నవ్వు వచ్చింది ఏంటంటే, ఇందులో జగన్ ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఓ 100 మందో 200 మందో పోలీసులు పెట్టి ఓ మధ్యలో జనాలను అటు ఇటు చీల్చి ఓ తాడు కట్టి రోప్ పార్టీ అంటారు అన్నమాట. బట్టి ఆ మధ్యలో జగన్ వెహికల్ వెళ్ళేటట్టు ఉండాలా, కాన్వాయ్ వెళ్ళేటట్టు ఉండాలా. స్పాట్కి వెళ్ళాక జగన్ చుట్టూ ఒక రోప్ పార్టీ పెట్టుకుని ఓ 25 మంది 50 మందితో అట్లాగుండి జగన్ మీద పడకుండా చూడాలి. ఇది ఫార్ములా, పోలీసింగ్ లో సెక్యూరిటీ ఫార్ములా అది. అసలు పోలీసులు ఉండాల్సింది అది. జగన్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్తున్నా అది లేదు. అంటే జగన్ ఏదో ఒకటి అవ్వాలని పోలీసులు కోరుకుంటున్నారు, ప్రభుత్వం కోరుకుని పోలీసులతో చేపిస్తోంది. నేను చెప్తున్నా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఏదో ఒక రోజున జగన్ శత్రువులో, లేకపోతే జగన్ మీద కుట్ర పన్నినోళ్ళు అతన్ని ఏదో పొడిచారు అనుకుందాం, అతన్ని ఏదో చేశారు అనుకుందాం, జరగకూడదని కోరుకుందాం, జరిగిందనుకోండి, ఎవరి బాధ్యత? వీళ్ళేం ఆలోచిస్తున్నారు? రాజశేఖర రెడ్డి పోతే పార్టీ అయిపోయింది అనుకున్నారు, అయ్యిందే. ఇప్పుడు జగన్ అయితే ఇంకెవరు ఉండరు కదా అనే ఫీలింగ్తో ఉన్నట్టున్నారు ఇక్కడ, అందుకోసం వదిలేస్తున్నట్టున్నారు. అంటే ఇంత బాధ్యత రహితం ఎట్లా ఉంటుంది నాకు అర్థం కాలేదు. అట్లా లేదు, అక్కడేమో పోలీసులు చాలరా నీకు, ఇక్కడేమో ఇంతమంది పోలీసులు పెడతావా? ఏది ఇన్ని క్యాంపులు, ఇంకోటి చెక్ పోస్టులు. ఒక మనిషి నీకు భారత ప్రజాస్వామ్యమే కదా, మనం ప్రజాస్వామ్య ప్రకారం